ఓకే. సార్ మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు గోల్డ్ అమ్మేస్తున్నారు కదా! ఓల్డ్ గోల్డ్. సో, వాళ్ళకి ఇంకా వెయిట్ చేస్తే మంచిదా? లేకపోతే ప్రొసీడ్ నో, అవుతే ఇది అమ్మే టైం కాదు, ఇది కొనుక్కునే టైం. హ్మ్. ఇది ప్రస్తుతానికి అమ్మే టైం కాదు. లాంగ్ మళ్ళీ బులిష్ గానే ఉంది. షార్ట్ టర్మ్ కి జటరే ఉంది. ఇంట్రెస్ట్ హ్మ్. రేట్లు పెంచుతారు కాబట్టి దాన్ని ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడతాయి కాబట్టి, సో ఏదైతే ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచామో అది తగ్గిస్తాం, తగ్గిస్తారు. తగ్గిస్తామని కానీ గవర్నమెంట్ ఏం చెప్పలేదు. ఇప్పుడు అది తగ్గించచ్చు ఛాన్స్ ఉంది. సో అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. 140 కనుక కట్ అయితే మీకు 135 to 140 రేంజ్ వరకు ఆ బాక్స్ తిరిగి నెక్స్ట్ 500 బాక్స్ తిరిగి అంతవరకు రావచ్చు. ఓకే. సో 135 to 140 కట్ అయితే, సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడన్నా ఏదన్నా బాగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం 4,000 5,000 పెరిగి మళ్ళీ కొంచెం తగ్గచ్చా అంటే తగ్గచ్చు. షార్ట్ టర్మ్ కొంచెం వాలటాలిటీ జెటర్ డౌన్ సైడ్ ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే పాజిటివ్ ఉంది. ఓకే. మేము ఎందుకంటే ఇంటర్నేషనల్ చూసుకున్న 4,000 కట్ అయిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ జస్ట్ చిన్న దగ్గర దగ్గర మళ్ళీ పైకి వస్తుంది. క్లోజింగ్ వెళ్ళి 4,000 ఉండొచ్చు. మీకు అదే లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ గోల్డ్ పర్ ఔన్స్ 5,100 దాకా రావచ్చు మేబీ ఆన్ 2027 ఎండింగ్ కి. ఓకే. ఎందుకు అంటే డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ మార్చుకుంటున్నారు ప్రతి కంట్రీ కూడా, ఫారెక్స్ రిజర్వ్స్ లో. డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ డాన్స్ అన్ని చూశారు కాబట్టి హ్మ్. ఇక మన వీళ్ళతో మనకి ఎందుకులే, మనకు ఇది డైరెక్ట్, ఎందుకంటే ఫ్యూచర్ లో ట్రేడ్ చేసిన కానీ ఓన్ కరెన్సీలో పేమెంట్ చేయొచ్చు. అంటే డాలర్ కన్వర్షన్ లో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అది చిన్న చిన్నగా ప్రబలుతోంది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఎవరి కరెన్సీ వాళ్ళతో ట్రేడ్ చేయొచ్చు. డాలర్ కన్వర్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ కట్టాల్సిన పని ఉండదు. ఆ ట్యాక్స్ మిగిలిపోద్ది ఆ కంట్రీస్ కి. సో ఆ భయమే ట్రంప్ లో పట్టుకుని టెరిఫ్లను మొదలు పెట్టాడు ఆయన ఫస్ట్. ఏదో హ్మ్. ముందు చెప్పడానికి ఒక మాట, అసలు విషయం ఇది. టెరిఫ్లు ఎందుకు మొదలు పెట్టారంటే ఇదే, మన బ్రిక్స్ పెరుగుతోంది, వాళ్ళ కరెన్సీలో వచ్చేస్తారు, మన డాలర్ తగ్గిపోద్ది అనే భయంతోనే వెన్నుపూసలో వెనుకొచ్చి అక్కడి నుంచి టరీఫ్లన్నీ అది నానా యాగి చేశాడు అది ఇప్పటికి. ఓకే. సో ఇప్పుడు కోర్టు మొట్టిగా వేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు ఇంకా టరీఫ్ మీద ఇంకేం రాలేదు. సో ఇప్పుడున్న వార్ విషయం సెటిల్ కావాలి. ఇంకా అది ఏమో తొందరలో సెటిల్ అవుద్ది అంటారు. సో సెటిల్ కాదు. ఓ రోజు ఒకటి చెప్తారు, ఓ రోజు ఒకటి చెప్తారు. అదే నడుస్తుంది తంతు. హ్మ్. సో అది తొందరలోనే సెటిల్ అవ్వచ్చు. అది ఈక్విటీ సెట్ అయినప్పుడు జనరల్ ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా చూసినా, అన్ని రకాలుగా ఏ యాంగిల్ లో చూసినా గోల్డ్, సిల్వర్ ఇంకా కొంచెం తగ్గే ఉందా అంటే ప్రాబిలిటీస్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఈజ్ హై అనుకోవచ్చు. ఓకే. బంగారం మీరిందాక చెప్తున్నట్టు బంగారం ఆల్రెడీ ఒక పీక్ నుండి 50,000కి తగ్గింది. సో, ఒకేసారి 1,00,000కి పెరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే 50,000 తగ్గటం అంటే నాకు, మీరు 10 గ్రాములు 1,42,000 ఉంది. ఆ! ఓకే, 10 గ్రాములు 1,42,000 ఉంది. అంటే 15,000 16,000 అక్కడ దాకా పోయింది ఆ! ఒక అవును. గ్రామ్. ఇప్పుడు కొంచెం మీకు కొంచెం తగ్గుతుంది, అంతేగాని విపరీతంగా తగ్గే ప్రసక్తి లేదు, ఛాన్స్ లేదు. ఓకే. కొంచెం ఇంత పెరిగింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. తగ్గి మళ్ళీ మళ్ళీ లాంగ్ టర్మ్ మళ్ళీ మళ్ళీ ర్యాపిడ్‌గా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా ఒకేసారి? ర్యాపిడ్ గా పెరగడం అంటే ఇంటర్నేషనల్ గా ఇలాంటి వార్స్ ఏదైనా కొత్త విషయాలు వచ్చినప్పుడు, ఇక రేపు క్యూబా గానీ గ్రీన్లాండ్ గానీ అటాక్ చేసినప్పుడు, అప్పుడు ఏదైనా ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు పెరుగుద్ది. ఓకే. అదేం ఆగదు. అక్కడ వచ్చినప్పుడు డ్యామ్స్, గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి అక్కడ. సో అట్లాంటివి రావు అని మనం చెప్పలేం, వస్తుంది అని మనం చెప్పలేం. వచ్చినప్పుడు గోల్డ్ డైరెక్ట్ సీదా పెరిగే ఛాన్స్ లో ఉంటాయి. రానప్పుడు ఈ సిచ్యువేషన్స్ లోకల్ డొమెస్టిక్ లో మనకే ఉన్నాయి, ట్యాక్స్ తగ్గించాలి. అది తగ్గిస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గుద్ది. అదే ట్యాక్స్ పెంచుతున్నారంటే ఇంకా వేరేగా ఉంటుంది. దట్స్ ద ఓకే. మెయిన్ థింగ్. ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ డౌన్ లోనే ఉన్నాయి, కొంచెం తగ్గచ్చు. ఓకే. మీరు క్రూడ్ కంట్రోల్ లో ఉంది కాబట్టి మనకి మెయిన్ ఎఫెక్ట్. క్రూడ్ కంట్రోల్ ఉందంటే మిగతా అన్ని నార్మల్ స్టేజ్ లోకి వస్తాయి కాబట్టి, సో ఎప్పుడైతే క్రూడ్ కంట్రోల్ లో ఉందో ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. 120 నుంచి తగ్గింది కదా, 72 73కి వచ్చింది. యెస్. ఈక్విటీ పెరిగినప్పుడు అవి తగ్గుతాయి. తగ్గినప్పుడు ఇంకా కొంచెం తగ్గచ్చు. 3,500 3,600 ఇంటర్నేషనల్ అలౌన్స్ తీసుకున్నా మనకి 135 136 లోకల్ 10 గ్రాములకి 1,35,000 నుంచి 1,45,000 రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ! సో అంతకు ముందు మనం అనుకుంది వచ్చింది 140 to 150 ఆ రేంజ్ లో ఏదనుకున్నారో ఆ రేంజ్ కి వచ్చేసింది. ఇప్పుడు దాదాపుగా ఓకే. 141 కి వచ్చింది, కొంచెం పెరిగింది, 142 హ్మ్. ఉంది. సో మేబీ సో నెక్స్ట్ 140 కనుక కట్ అయితే నెక్స్ట్ లెగ్ బాక్స్ థియరీ లాగా 135 to 140 ఉంది. ఆ రేంజ్ లో మళ్ళీ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకుంటుందా, మళ్ళీ ఇంకా డౌన్ అవుతుందా అనేది అప్పుడు పొజిషన్ బట్టి మనం చూడాలి. ఓకే. సో, ప్రస్తుతం అయితే సార్ ట్రెండింగ్ డౌన్.